నాకు ఒక అనుమానం వస్తున్నదుల్లా. మరిగా అనుమానం నిజమో అబద్ధమో కానీ నాకైతే గిట్లా అనిపించింది. గదేందంటే చెయ్యిపాటి పువ్వుపాటి పెద్ద లీడర్లు ఢిల్లీలోనే ఉంటారు కదా. మరి గాలు గీళ్ళు ఏమన్నా కూసుండి ఏదన్నా ఛాయలు తాగిర్రో ఏందో కానీ పువ్వుపాటి చెయ్యిపాటి లీడర్లు అయితే ఒక్కటేనులా. పుసుక్కున గంత మాట అన్నవేంది గౌరవ్వ? గాళ్ళు ఒకటే అయితే పార్లమెంట్లో గంతగానం ఎందుకు లొల్లులు పెట్టుకుంటారు అని అంటారా? నేను గా రకంగా ఒకటి అంటలేను, ఇగో గీ రకంగా ఒకటి అంటున్నా. ఇగో కొత్త అధ్యక్షుడు అగో కొత్త అధ్యక్షుడు అని కొన్నొద్దుల సంధి తెలంగాణ పువ్వుపాటి పెబ్బె ముచ్చట మోత మోగుతున్నది. కానీ గది అయ్యేది లేదు పోయేది లేదు అని అనిపిస్తున్నది. ఎప్పటికీ త్వరలో త్వరలో అని అంటనే ఉన్నారు తప్పితే గివిల్లే అధ్యక్షుడు అని చెప్తూనే లేరు పువ్వుపాటి పెద్ద లీడర్లు. కిషన్ రెడ్డి సార్కు కేంద్ర మంత్రి పదవి వచ్చి నెలైనా కూడా ఇంకా తెలంగాణ పువ్వుపాటి పెబ్బె ముచ్చట తెగలే. మాకత్తందంటే మాకత్తంది అని ఆశ పెట్టుకున్న లీడర్ల ఆశలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. కానీ అధిష్టానం నుంచి ఏ పిలుపత్తలేదు. ఊరిచ్చి కొස්සకు కొరివి పెడితే హర్ట్ అయ్యి అలిగే డేంజర్ కూడా ఉన్నది. మరి గా ముచ్చట ఎరికైనా కూడా సడి సప్పులు లేకుండా ఎందుకుంటున్నారో పువ్వుపాటి పెద్ద లీడర్లు. ఈటెల సారు, ధర్మపురి అరవింద్ అన్న, రఘునందన్ రావు సారు గీ ముగ్గురిత్తల నుంచి ఒక్కళ్ళను అధ్యక్షునిగా చేయాలని చూస్తున్నారట పువ్వుపాటి ఢిల్లీ లీడర్లు. అయితే గివిలో ముగ్గురి కంటే ఎక్కువ ఛాన్సులు ఈటెల సార్కే ఉన్నాయని అంటున్నారు. పార్టీకి పైసలు కూడా పెట్టుకోగలుగుతాడు అనే అడ్వాంటేజ్ కూడా ఉన్నది ఈటెల సార్కు. గందుకే కొసకు పువ్వుపాటి అధ్యక్ష సీటు ఈటెల సార్కే అప్పగిత్తరు కావచ్చు. ఇక అప్పుడు పువ్వుపాటి ఎంత జోరుగా జనాలకు పోతుందో ఈటెల సారి అధ్యక్షత అనే కంటే గప్పుడు ఎన్ని పంచాయతీలు అవుతాయో ఏమో వాళ్ళ దాంట్లో వాళ్ళకే అని ముచ్చట పడుతున్నాయి. ఇక పువ్వుపాటి అధ్యక్షుని ముచ్చట లెక్కనే తెలంగాణ చెయ్యిపాటి అధ్యక్షుని ముచ్చట కూడా ఉన్నది. రేవంత్ అన్న పదవి కాలం అయిపోయినా కానీ ఇంకా కొత్త అధ్యక్షుని ముచ్చట మీద ఎసంటి నిర్ణయం తీసుకోలే సోనియా మేడం, ఖర్గే సారు. మరి ఇక చూడాలే గీ రెండు పార్టీలకు కొత్త అధ్యక్షులు ఎన్నడత్తారో ఎంతగానో పోటీ ఉంటుందో.